జనగామ జిల్లా స్టేషన్ కనపూర్ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దీంతో పాటు మరో 3 సబ్ స్టేషన్లకు బట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం 60.62 కోట్లతో నిర్మించిన 4 విద్యుత్ సబ్ స్టేషన్లు ఆయన ప్రారంభించారు. తమది రైతు ప్రభుత్వం అని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను అభివృద్ధితో సమాధానం చెబుతామని బట్టి అన్నారు. ఈరోజు స్టేషన్ గన్పూర్ సంబంధించినంత వరకు ఏ రకంగా చూసుకున్నా గానీ అభివృద్ధికి పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి ఎనర్జీకి సంబంధించిన సబ్ స్టేషన్లు ఈరోజు దాదాపు 60 కోట్ల రూపాయలతో కొన్ని భూమి పూజ కార్యక్రమాలు చేసుకున్నాం, కొన్ని ప్రారంభోత్సవాలు చేసుకున్నాం. ఇప్పుడే పెద్దలు కడియం శ్రీహరి గారు చెప్పినట్టు ఈ ప్రాంతం ఒకప్పుడు వలసలకి అడ్రస్ గా ఉండేటువంటి ఈ ప్రాంతం కాలక్రమేణా ఆనాటి ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల దేవాదాయ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, లేకపోతే దాని ద్వారా వస్తున్న ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి రిజర్వాయర్స్ ద్వారా పారుతున్నటువంటి నీళ్లు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి బోరు బావిల ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి అగ్రికల్చర్ పంప్ సెట్స్ కావచ్చు, ఏ రకంగా చూసుకున్నా వీటన్నిటికి కూడా విడదీయరాయినటువంటి సంబంధం పవర్ సెక్టార్కు ఉంది. ఏ పంపు ఆడాలన్నా, ఏ నీళ్లు పారాలన్నా, ఎక్కడ ఉత్పత్తి రంగం పెరగాలన్నా విద్యుత్ శక్తి తప్పనిసరి పరిస్థితి అయిపోయింది. ఈ రోజుల్లో అటువంటి విద్యుత్ శక్తిని నిరంతరం ప్రజలకు క్వాలిటీ పవర్ అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం అప్డేట్ అవుతూ ఈ రాష్ట్రానికి విద్యుత్ అందిస్తాం. అందులో భాగంగానే ఈరోజు ఈ స్టేషన్ గన్పూర్ శాసనసభ నియోజకవర్గంలో కూడా భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ సబ్ స్టేషన్స్ ని కొన్ని భూమి పూజ, కొన్ని ప్రారంభోత్సవాలు చేసుకున్నాం. భవిష్యత్తులో కూడా ఇక్కడ ఉన్నటువంటి డిమాండ్ కి అనుగుణంగా స్థానిక శాసనసభ్యుల పెద్దలు కడియం శ్రీహరి గారు కొన్ని అవసరాలు ఈ సభ దృష్టికి తీసుకొచ్చారు. తప్పనిసరిగా నేను వారికి చెప్తాను. ఎలక్ట్రిసిటీకి సంబంధించినంత వరకు రఘునాథ్ పాలెంలో 232 kV సబ్ స్టేషన్ అప్గ్రేడ్ కావాలని అడుగుతా ఉన్నారు. తప్పనిసరిగా దానిని ఫీజిబిలిటీ స్టడీ చేసి అవసరం రీత్యా ఎగ్జామిన్ చేసి తప్పనిసరిగా పరిగణలోకి